ఈపీడీ కనిపిస్తుందమ్మా? కనిపిస్తుంది సార్. ఓకే. లాస్ట్ క్లాస్ సాల్వ్ చేశారు ఎవరన్నా ప్రాబ్లమ్స్? చేయలేదు. నేను ఎవరు మాట్లాడలేదు. మీకు ఈ వీక్తో అయిపోద్ది యూనిట్. నెక్స్ట్ వీక్కి నేను ఇచ్చిన అసైన్మెంట్లన్నీ మీరు చేసి దాన్ని పీడిఎఫ్ డాక్యుమెంట్లో నాకు మెయిల్ చేయాలి. సో ఎవరైతే చేయలేదో వాళ్ళకి అటెండెన్స్ అవును ఇప్పుడు దాకా. అటెండెన్స్ ఆల్రెడీ ఇచ్చాను రోజు వచ్చిన వాళ్ళకి. సో నెక్స్ట్ వీక్ వరకు టైం ఇస్తున్నాను మీకు. అంటే కాలేజీకి వచ్చినప్పుడు చూపించమన్నాను, బట్ ఎవరు ఫాలో అవుతున్నారు ఎవరు ఫాలో అవుతున్నారు తెలియట్లేదు. సో అందుకని చెప్పి మీరు ఏమేమి అసైన్మెంట్ ఇచ్చినా మళ్ళీ పెడతాను ఇవాళ మీకు మొత్తం కంప్లీట్గా. అసైన్మెంట్ క్వశ్చన్స్ అన్ని ఈరోజు మళ్ళీ పోస్ట్ చేస్తాను ఒక ఫార్మాట్లో. అవన్నీ మీరు నాకు సొల్యూషన్ చేసి దాన్ని ఇమేజ్లో తీస్తారు, ఏం చేస్తారో డాక్యుమెంట్లో పెట్టి నాకు మెయిల్ చేయటమే. మెయిల్ ఐడి ఇస్తాను మీకు, మెయిల్ చేయటమే. సో మీ రోల్ నెంబర్ సబ్జెక్ట్ ప్లేస్లో మీ రోల్ నెంబర్ పెట్టి మెయిల్ చేయండి నాకు. మళ్ళీ లాస్ట్లో చెప్తాను ఒకసారి అందరూ వచ్చాక. ఓకే, ఇది లాస్ట్ మెథడ్ మీకు ఫస్ట్ యూనిట్లో లాస్ట్ మెథడ్ ఇది. ఈ మెథడ్ డిస్కస్ చేసామంటే యూనిట్ అయిపోయినట్టే మీకు. మా అయితే ఒక 5 మెథడ్స్ వచ్చి ఉంటాయి అంతే మనకి. బట్ మీరు నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ చేస్తేనే మీకు అర్థమవుతాయి, లేదంటే రావు. సో నేను ఏదో ఒకటి చెప్తున్నాను, ఒకటి మీకు అసైన్మెంట్ ఇస్తున్నాను, అక్కడితో అయిపోదు, ఇంకా చేయాలి మీరు. ఇంకా మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ సాల్వ్ చేయగలిగితేనే మీకు వచ్చినట్టు లెక్క. మీరు అవి చేస్తేనే డౌట్స్ వస్తాయి, లేకపోతే డౌట్స్ రావు. నేను చెప్పిన ఏంటి అలాగే డౌట్స్ రావు. ఇవి కాకుండా ఇంకా డిఫరెంట్గా ట్రై చేస్తే, డిఫరెంట్ మోడల్స్ ఏమైనా ట్రై చేస్తే అప్పుడు డౌట్స్ వస్తాయి మీకు, ఇంకా ఏం చేయాలనేది. సో ఇది లాస్ట్ మెథడ్ ఇది. ఈ మెథడ్ పేరు ఏంటంటే డ్యూయాలిటీ మెథడ్. ఇది డ్యూయాలిటీ మెథడ్ అంటారు దీన్ని. మీకు ఇప్పటివరకు ఇచ్చిన ప్రాబ్లమ్స్ అన్ని ఏంటంటే ప్రైమల్లో ఇస్తాడు. సో వాడు ఇచ్చింది ఏంటంటే ఫంక్షన్ ప్రైమల్లో ఇచ్చినట్టు. ఏ ప్రాబ్లం ఇచ్చినా సరే దాన్ని కనుక వాడు సాల్వ్ ద ప్రాబ్లం కన్వర్ట్ ఇంటూ డ్యూయాలిటీ అన్నాడు అనుకోండి, అంటే ప్రైమల్లో ఇచ్చినట్టు లెక్క. మనకి క్లియర్గా వినండి, ఒక్క మెథడే డిఫరెంట్గా ఉంటుంది రిమైనింగ్ మెథడ్స్తో కంపేర్ చేసుకుంటే. అండ్ కొంచెం లైట్గా డిఫికల్టీ ఈ మెథడ్లో. సో ఈ మెథడ్ ఇప్పటివరకు ఇవ్వలేదు ఎంటైర్ హిస్టరీలో. ఆపరేషన్ రీసెర్చ్ సబ్జెక్ట్లో డ్యూయాలిటీ మెథడ్ అనేది ఇవ్వలేదు. బట్ థియరిటికల్గా షార్ట్ ఆన్సర్ ఇస్తాడు. 4 మార్క్స్కో 5 మార్క్స్కో థియరీ రాయమంటాడు తప్ప ప్రాబ్లం అయితే ఎప్పుడు. ఇన్ కేస్ మీ దరిద్రం కొద్దీ సార్ ఇచ్చాడు అనుకోండి, చేయాలి కదా అది. ఇది ఏంటంటే వాడు క్వశ్చన్ ప్రైమర్లో మనకి ఇప్పటి వరకు ఇచ్చినవన్నీ ప్రైమల్ అనమాట. ఎల్పిపి ప్రాబ్లమ్స్ అన్ని ప్రైమర్లో ఇచ్చినట్టు లెక్క. అవి మనం సింప్లెక్స్ మెథడ్, గ్రాఫికల్ మెథడ్, బిగ్ ఎమ్ మెథడ్, 2-5 మెథడ్ అన్ని చేసాం. సో ఇప్పుడు ఆ బిగ్ ఎమ్ కానీ సింప్లెక్స్ కానీ 2-5 కానీ చేయాలి అంటే 1 మోర్ స్టెప్ ఉంటుంది అనమాట. వాడు ఇచ్చిన ప్రైమర్కి డ్యూయాలిటీ కింద కన్వర్ట్ చేసుకుని అక్కడి నుంచి మళ్ళీ టేబుల్ వర్క్ మామూలే. బట్ క్వశ్చన్ నుంచి ఇంకో క్వశ్చన్ కన్స్ట్రక్ట్ చేయాలి మీరు. అది ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఇది ఒక క్వశ్చన్ ప్రైమర్లో ఇచ్చాడు, దీన్ని డ్యూయాలిటీలో కన్వర్ట్ చేయటం అదొక క్వశ్చన్ అనమాట. దానికి ఒక 1/2 మార్కులు పడిపోతాయి మీకు ఆల్మోస్ట్. అక్కడి నుంచి మళ్ళీ మనం యాజ్ యూజువల్గా టేబుల్ వర్క్ కాలం. అది డిపెండ్స్ అపాన్ మీకు ఇన్ఈక్వాలిటీస్ని బట్టి డిపెండ్ ఉంటుంది. అది బిగ్ ఎమ్ మెథడా సింప్లెక్స్ మెథడ్లో చేయాలా అనేది ఆ లెస్ దానా లేకపోతే గ్రేటర్ దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. బట్ ఇది ప్రైమల్ క్వశ్చన్, ఇది వాడిచ్చింది మీకు. ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే డైరెక్ట్గాను డ్యూయాలిటీ కింద ఇచ్చేసి సాల్వ్ ద ప్రాబ్లమ్ డ్యూయాలిటీ మెథడ్ అంటాడు. మరి డైరెక్ట్గా మీరు చేసుకెళ్ళిపోవడం టేబుల్ కాలంలో డ్యూయాలిటీ మెథడ్. బట్ ఎలాగిస్తే మాత్రం దీన్ని కన్వర్ట్ చేయాలి. సో చూడండి ఒకసారి. ఫస్ట్ ప్రైమల్ వాడిచ్చింది మ్యాక్సిమైజ్ 10x1 + 9x2 సబ్జెక్ట్ టు 3x1 + 3x2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 21. సెకండ్ కన్స్ట్రెయింట్ 4x1 + 3x2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 24. x1x2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. బాగానే ఉంది, వాడు డైరెక్ట్గానే ఇచ్చాడు. మీకు వాడు ఏ ప్రాబ్లం ఇచ్చినా సరే దాన్ని మ్యాక్సిమైజ్లో పెట్టుకోవాలి ఫస్ట్ ప్రైమల్లో. అయితే మినిమైజ్లో ఇస్తే మినిమైజ్లో. కాకపోతే ఇక్కడ లాజిక్ ఏంటంటే మీకు డైరెక్ట్గా వాడు 2 లెస్ దాన్ ఇచ్చేసాడు. ఇక్కడ చూడండి, ఇదే మెయిన్. 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని ఇచ్చేసాడు. చూడండి బాగా క్లియర్గా వినండి. ఇక్కడ మ్యాక్సిమైజ్ ప్రాబ్లంలో డ్యూయాలిటీ మెథడ్లో ప్రైమల్ ఇచ్చినప్పుడు 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి. వాడు 2 అని కాదు, ఎన్ని కన్స్టెంట్స్ ఇచ్చినా సరే అవన్నీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టులోనే ఉండాలి మ్యాక్సిమైజ్ కనుక ఇస్తే. ఇన్ కేస్ మినిమైజ్ అనుకోండి, ప్రాబ్లం మినిమైజ్ అయితే
కన్స్టెంట్స్ అన్ని గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి. ఇక్కడ మీకు వాడు ఏంటంటే డైరెక్ట్ గా మ్యాక్సిమైజ్ అని ఇచ్చాడు క్వశ్చన్, డైరెక్ట్ గా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇచ్చేసాడు. ఇన్ కేస్ ఇది కనుక గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇచ్చాడు అనుకోండి, ఇప్పుడు ఏం చేయాలి మనం దాన్ని చెప్పండి ఎవరన్నా. కండిషన్ ఏంటి డ్యూయాలిటీలో, ప్రైమల్ డ్యూయాలిటీలో కండిషన్ ఏంటంటే మ్యాక్సిమైజ్ అని కన్స్టెంట్స్ అన్ని లెస్ దాన్ లా ఉండాలి. ఇప్పుడు ఏం చేయాలి, అది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇచ్చాడు అనుకుందాం. ఇప్పుడు ఏం చేయాలి, వర్మ వచ్చాడా, వర్మ చంద్రశేఖర్ ఈశ్వర్ వచ్చారా, ఎవరన్నా రాలేదా క్లాస్ కి? చెప్పండి ఎవరన్నా చెప్పండి ఎవరో ఒకరు చెప్పండి. ఇప్పుడు వాడు మ్యాక్సిమైజ్ అని ఇచ్చాడు, ఒకటి లెస్ దాన్ ఒకటి గ్రేటర్ దాన్ ఉంది. సో మనకు కావాల్సిన కండిషన్ ఏంటి, రూల్ ఏంటి, మ్యాక్సిమైజ్ లో అన్ని లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి. క్వశ్చన్ లోనే ప్రైమల్ లోనే ఈ క్వశ్చన్ లో గనక ఇలా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ఉంటే ఫస్ట్ దీన్ని కన్వర్ట్ చేయాలి మనం. క్వశ్చన్ నుంచి క్వశ్చన్ ప్రైమల్ లోకి మళ్ళీ అంటే ఏం చేయాలి, 3x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పెట్టాలంటే ఏం చేయాలి, మల్టిప్లై విత్ -1. -1 తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, అప్పుడు -3x2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు -21 అని వస్తుంది. కంగారు పడక్కర్లేదు, మీరు ఏమి రాను ఉండే రైట్ హ్యాండ్ సైడ్ ఇక్కడ మీకు నెగిటివ్ వచ్చిన ఏం కంగారు పడకండి, దాని సంగతి లాస్ట్ లో చూద్దాం. ఫస్ట్ ఇనిషియల్ గా కండిషన్ ఏంటి, వాడు మనకు ప్రైమల్ లో ఇచ్చాడు అనుకోండి క్వశ్చన్, అంటే డ్యూయాలిటీ మెథడ్ చేసినప్పుడే, రిమైనింగ్ మెథడ్ అప్పుడు ఎలా చేసినా ఓకే. వాడు డ్యూయాలిటీ అంటే మాత్రం మ్యాక్సిమైజ్ కనుక ఇస్తే క్వశ్చన్ అన్ని లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి, అన్ని లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి. ఇంకో ప్రాబ్లం డిస్కస్ చేద్దాం, లెస్ దాన్ ఉంటే ఏం చేయాలి, ఈక్వల్ టు ఉంటే ఏం చేయాలి, నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. ఇనిషియల్ చెప్పి అన్ని లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి. సో అది క్వశ్చన్, ప్రైమల్ క్వశ్చన్. అక్కడి నుంచి ఇప్పుడు మనం ఏం చేయాలంటే డ్యూయాలిటీ క్వశ్చన్ కన్వర్ట్ చేయాలి. డ్యూయాలిటీ క్వశ్చన్ కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి, మీకు మ్యాట్రిక్స్ ఆల్రెడీ తెలుసు, ఇది ఏ అనుకుందాం, ఏ ట్రాన్స్పోజ్ చేయటమే, ఏ ట్రాన్స్పోజ్ చేయాలి మ్యాట్రిక్స్ ఫామ్ లో. అంటే ఏంటి, ఈ 3x1 + 4x1 ఉన్నాయి కదా ఇక్కడ మీకు, దీన్ని మీరు హారిజాంటల్ గా వేసుకోవాలి. నెక్స్ట్ 3x2 + 3x2 దీన్ని సెకండ్ కన్స్టెంట్ కింద వేసుకోవాలి. ఎప్పుడైతే మనం ఈ ఏని ఏ ట్రాన్స్పోజ్ చేసామో అప్పుడు ఏమవుతుంది, ఈ వర్టికల్ ఉన్నాయి హారిజాంటల్ గా రాసుకోవాలి రెండును. ఓకే, నెక్స్ట్ ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి కదా, ఇవి రివర్స్ అయిపోవాలన్నమాట. ఇవి ఏమవుతాయంటే రివర్స్ అయిపోతాయి రెండును. అందుకే ముందు అన్ని ఒకే స్టైల్లో పెట్టుకోవాలని చెప్తున్నాను. నెక్స్ట్ 21, 24 ఉన్నాయి కదా, ఇవి రావు. ఇవి రాకుండా ఏమవుతాయి, మనకి ఆబ్జెక్టివ్ ఫంక్షన్ లో 10 వచ్చి ఫస్ట్ కన్స్టెంట్ కి, 9 వచ్చి సెకండ్ కన్స్టెంట్ కి. ఓకే, ఇప్పుడు 21, 24 ఎక్కడికి వెళ్తాయి, ఆ ప్లేసులు రీప్లేస్ చేస్తాయి అనమాట. నెక్స్ట్ ఈ మ్యాక్సిమైజ్ వల్ల ఏమవుతుంది, మినిమైజ్, అన్ని రివర్స్ అయిపోవాలన్నమాట. అప్పుడు డ్యూయల్లో కన్వర్ట్ అయినట్టు లెక్క. చూపిస్తున్నాను చూడండి, మీకు మళ్ళీ ఏం కన్ఫ్యూజ్ అవసరం లేదు. చూడండి ఒకసారి చూడండి అందరూ. క్లియర్గా చూడండి, డ్యూయల్లోకి మార్చాను. డ్యూయల్లోకి మార్చినప్పుడు ఏం కన్వర్ట్ అయింది చూడండి ఒకసారి అక్కడ. ప్రైమల్ని డ్యూయల్లోకి మార్చాను. సో డ్యూయల్లోకి ఎలాగా, ఏ ట్రాన్స్పోజ్ అనమాట. సో 3x1 ఇక్కడ 4x1 ఉన్నాయి, అవి ఎలా రాశాను, 3y1 4y2 అని రాశాను. ఆ వర్టికల్గా రాశాను, వర్టికల్గా ఉన్న వాటిని
హారిజాంటల్ గా వేసుకున్నాం చూడండి అక్కడ. నెక్స్ట్ 3x2 3x2 రెండు ఉన్నాయి అక్కడ మనకి వర్టికల్ గా. వాటిని ఏం చేశాను 3y1 ప్లస్ 3y2. ఓకే, అంతవరకు బాగానే ఉంది. సైన్స్ ఏమని లెస్ దాన్ సైన్స్ అనేవి గ్రేటర్ దాన్ అయిపోవాలి. ఓకే, లెస్ దాన్ సైన్స్ అనేవి గ్రేటర్ దాన్ అయిపోయినాయి. నెక్స్ట్ చూడండి 3x1 4x1 ని ఎలా రాశాను హారిజాంటల్ గా. 3y1 పైలో రాశాను, మీరు ఎక్సెల్లో రాస్తున్న పర్లేదు కన్ఫ్యూజ్ అవుతారని డిఫరెన్స్ కోసం చూపించాను అంతే. దాని 3y1 ప్లస్ 4y2. సో ఇక్కడ ఉన్న లెస్ దాన్ ఏమైంది గ్రేటర్ దాన్ అయింది. ఆబ్జెక్టివ్ ఫంక్షన్ లో ఉన్న 10 వచ్చేసి ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ అవుతుంది మనకి. నెక్స్ట్ 3x2 3x2 ఈ రెండింటిని ఎలా రాశాను 3y1 ప్లస్ 3y2. సైన్ ఇన్ఈక్వాలిటీ ఏమవుతుంది లెస్ దాన్ గ్రేటర్ దాన్ అయింది. ఆబ్జెక్టివ్ ఫంక్షన్ లో ఉంది మనకి 9 అనేది, అది ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్. సో ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నాయి ఏమవుతున్నాయి అవి ఆబ్జెక్టివ్ ఫంక్షన్ లోకి వెళ్తున్నాయి 21y ప్లస్ 24y. సో ఇక్కడ మ్యాక్సిమైజ్ ప్రైమల్ లో జిఎల్లోకి వచ్చేసరికి ఏమైంది అది మినిమైజేషన్ ఫంక్షన్ అయింది. ఇన్ కేస్ మీకు ఎలా కనుక ఇచ్చారు అనుకుందాం, క్వశ్చన్ ఎలా ఉంది. ఇప్పుడు ఇది ప్రైమల్ అయితే ఏమైంది ఇది డ్యూయల్, వైస్ వర్స. చూడండి మీరు సింపుల్ అనమాట. ఈ 3y1 ఏమవుతుంది 3x1 ప్లస్ 3x2 లెస్ దాన్ ఇక్కడ గ్రేటర్ దాన్ అవుతుంది, ఇక్కడ గ్రేటర్ దాన్ ఇక్కడ లెస్ దాన్ అయింది. ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఏముంది 21 ఇక్కడికి వచ్చేస్తుంది. నెక్స్ట్ 4y2 3y2 4x1 3x2 ఇక్కడ గ్రేటర్ దాన్ వచ్చింది, ఇక్కడ లెస్ దాన్. నెక్స్ట్ సెకండ్ కాన్స్టెంట్ లోది ఆబ్జెక్టివ్ ఫంక్షన్ లోది సెకండ్ కాన్స్టెంట్ కి. ఈ రెండు ఎక్కడికి వెళ్తున్నాయి ఆబ్జెక్టివ్ ఫంక్షన్ కి. ఇన్ కేసు మినిమైజ్ కనుక ఇచ్చారు అనుకోండి అది ఏమవుతుంది మ్యాక్సిమైజ్ అనేది ఫంక్షన్ అవుతుంది. ఓకే, ఎవరికైనా డౌట్ ఉందా ఇందులో మార్చడంలో ఎవరికన్నా ప్రస్తుతానికి? ఇందులో ఎవరికైనా డౌట్ ఉంటే మళ్ళీ అడగండి, ఇక్కడే అడగండి ఎవరికైనా డౌట్ అయితే. వాడు మనకి ఇచ్చేది ఎప్పుడు ప్రైమలే డ్యూయల్ టూలే చేయమన్నప్పుడు. వాడు డైరెక్ట్ గా సాల్వ్ ద ప్రాబ్లం ఏం డ్యూయల్ అన్నాడు అనుకోండి వాడు ఇచ్చింది డ్యూయల్ లెక్క మనం డైరెక్ట్ చేసేయచ్చు. వాడు కన్వర్ట్ ప్రైమల్ ఇంటూ డ్యూయల్ అంటే మాత్రం కన్వర్ట్ చేసి చేయాల్సింది. చూడండి ఒకసారి 3 కన్స్టెంట్స్ ఇస్తే సార్ చెప్తాను. ముందు దీనికి డౌట్ అడగండి, దీనికి ఏం డౌట్ ఉందా అడగండి. అది ఒకసారి మళ్ళీ అది చెప్పండి సార్ ఒకసారి. ఏది అంటే పైన డ్యూ కింద ప్రైమ్ చెప్పారు కదా, ఇది పైన డ్యూ కింద ప్రైమ్ చెప్పారు కదా. మ్యాట్రిక్స్ అనుకో, ఇది ఏ ట్రాన్స్పోజ్ ప్రైమల్ లో ఇచ్చాడు క్వశ్చన్. ప్రతిదీ ప్రైమల్ దాన్ని డ్యూయాలిటీలో మార్చారు. డ్యూయాలిటీలో మార్చినప్పుడు ఏం చేస్తారు ఏ ట్రాన్స్పోజ్ చెప్పు పైన మీ డ్యూయల్ చెప్పి కింద ప్రైమ్ చెప్పు, పైన డ్యూయల్ చెప్పి కింద ప్రైమ్ చెప్పారు కదా సార్. పైన డ్యూయల్ కింద ప్రైమా ఇందాక చెప్పు. దీనికి రివర్స్ చెప్పండి సార్. ఇది అయితే అర్థమైందా? ఇది ప్రైమా నుంచి డ్యూయల్కి అర్థమైంది కదా, అర్థమైంది సార్. ఇది అర్థమైంది కదా. ఒకవేళ వాడు ఇది ప్రైమల్ అన్నాడు అనుకోండి, దీని కనుక ప్రైమల్ అంటే ఫంక్షన్ ఏంటి మినిమైజ్ లో మనకి ఏముండాలి రూలు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి కన్స్టెంట్స్ అన్ని. సో ఆల్రెడీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉన్నాయి, సో ఏం చేంజ్ చేయక్కర్లేదు. సో దీన్ని డ్యూయల్ లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి మళ్ళీ ఇది ప్రైమల్ ఇది డ్యూయల్ లోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఇది ఏ అయింది నీకు, ఇది ఏ ట్రాన్స్పోజ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. చూడండి ఒకసారి అది ఏ అయినప్పుడు ఇది ఏ ట్రాన్స్పోజ్ అవ్వాల్సిందే. అంటే ఎలాగా ఇందాక వర్టికల్గా ఉన్నాయి, ఇక్కడ హారిజాంటల్ గా రాసుకున్నాం. ఇప్పుడు కూడా అదే, ఇది ప్రైమల్ ఇప్పుడు ఈ వర్టికల్ గా ఉన్నాయి 3y1 అది ఏం చేస్తావు హారిజాంటల్ గా 3x1 3x2 లేదా 3y1 3y2 ఎలాగని రాసుకో. ఇక హారిజాంటల్ గా అయింది. ఇక్కడ ఇన్ఈక్వాలిటీ ప్రైమల్ లో గ్రేటర్ దాన్ ఉంది, మనకు ప్రైమల్కి వచ్చేసరికి ఏమవ్వాలి ఇన్ఈక్వాలిటీ రివర్స్ అవ్వాలి. రివర్స్ అయింది. ఆబ్జెక్టివ్ లో ఫంక్షన్ లో ఉన్నది మనకు ఫస్ట్ కన్స్టెంట్ కి వాల్యూ రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ. సో అదనమాట, సరిపోయింది అలాగే. సో నెక్స్ట్ 4y2 3y2 దీన్ని హారిజాంటల్ గా రాసుకుంటున్నాయి అంటే 4x1 3x2 సరిపోయింది. ఇన్ఈక్వాలిటీ ఏంటి గ్రేటర్ దాన్, ఇక్కడ లెస్ దాన్ సరిపోయింది.
సో మనకు ఆబ్జెక్టివ్ ఫంక్షన్ లో ఉన్నది సెకండ్ కన్స్టెంట్ రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ సరిపోయింది. ఇక్కడున్న రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూస్ ఏంటి, అవి ఆబ్జెక్టివ్ ఫంక్షన్ లోకి వెళ్ళిపోతాయి. 10x1 + 9x2 ఇక్కడ మినిమైజ్ ఫంక్షన్ ఇది మనకేంటి మ్యాక్సిమైజ్ ఫంక్షన్. మ్యాక్సిమైజ్ లో మనకి ఎలా ఉండాలి, ఆపోజిట్ లో. మినిమైజ్ లో గ్రేటర్ దాన్ ఉందంటే మ్యాక్సిమైజ్ లో లెస్ దాన్ ఉండాల్సిందే. సరిపోయింది. డౌట్ ఉంది ఇంకాను, అర్థం కాలేదా, అర్థమైందా? ఓకేనా, అర్థమైందా? దానికి రివర్సే. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు దీన్ని అసైన్మెంట్ లో చేయాలి. స్క్రీన్ షాట్ తీసుకోండి. దీన్ని అసైన్మెంట్ లో ఏం చేస్తారు, ప్రైమల్ నుంచి డ్యూయల్ కి మార్చేసాను నేను. ఓకే, ఇది వరకు ఈ ప్రాబ్లం మనం సింప్లెక్స్ మెథడ్ లో చేసాం. ఈ ప్రాబ్లం సింప్లెక్స్ మెథడ్ లో చేసాం. ఈ ప్రాబ్లం సింప్లెక్స్ మెథడ్ లో చేసినప్పుడు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే ఏమొస్తుంది మనకి, 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఇక్కడ ఏం యాడ్ అవుతాయి, అప్పుడు యాడ్ అవుతాయా మైనస్ అవుతాయి, ఏమవుతాయి చెప్పాలి. మైనస్ అవుతాయా? లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లో ఆర్టిఫిషియల్ వేరియబుల్ ఉంటుందా? మరి కన్ఫ్యూజ్ అవ్వకూడదు. స్లాక్ వేరియబుల్ స్లాక్ వేరియబుల్. సో స్లాక్ వేరియబుల్ S1 లేదా X3 ఎలాగని అనుకోండి, S2 లేదా X4 ఎలాగని అనుకోండి, మీ ఇష్టం. S2 ఓకే, ఇలా చేశారు. ఆల్రెడీ చేశారు మీరు ఈ ప్రాబ్లం. సింప్లెక్స్ లో చేశారా, గ్రాఫికల్ లో చేశారా? ఆల్రెడీ చేసినట్టు గుర్తు నాకు ఈ ప్రాబ్లం. ఎందులో చేసాం గుర్తులేదు. ఎందులోనో సింప్లెక్స్ లోనా? అంటే కన్స్ట్రెంట్స్ వేరు సార్. కన్స్టెంట్స్ వేరా? ఒకసారి మన అసైన్మెంట్ లోను సింప్లెక్స్ లోను గ్రాఫికల్ లోను చేసినట్టు గుర్తుంది నాకు ఇది. ఓకే, ఎనీహో చేసామో లేదో అది సెకండరీ. ఒకవేళ చేయకపోతే కనుక చేయండి ఒకసారి, చూడండి ఒకసారి. నేను చేసామని అనుకున్నాను, నేనైతే చేయలేదా? షూరా? చేయలేదా? ఈ ప్రాబ్లం మనం చేయలేదా అన్నాను. ఈ ప్రాబ్లం ప్రీవియస్ గా చేసామా లేదా, సింప్లెక్స్ లో కానీ గ్రాఫికల్ లో కానీ? ఇది అలాగే సింప్లెక్స్ మెథడ్ చేసాం కానీ కన్స్ట్రెంట్స్ వేరు సార్. అంటే కన్స్టెంట్స్ వేరంటే అంటే x1 - x2 less than or equal to 5, 4x1 less than or equal to 24 అదే చేసాం సార్. అవును, అలా చేశారా? సరే, ఒక పని చేయండి అయితే మీరు ఏం చేస్తారంటే, ఇది అలాగే సింప్లెక్స్ మెథడ్. ఇది చేయకపోతే మీరు సింప్లెక్స్ మెథడ్ లో చేసినా పర్లేదు, గ్రాఫికల్ లో చేసినా పర్లేదు. ఇది ఓకే. ఎందుకు, 2 ఈక్వేషన్స్ ఉన్నాయి, 2 లెస్ దాన్ లో ఉన్నాయి. ఓకే, అంటే కంపల్సరీగా మనకి ఫీజిబుల్ రీజన్ వస్తుంది గ్యారంటీగాను. మీరు సింప్లెక్స్ లో అయినా సరే, గ్రాఫికల్ అయినా సరే చేయండి. ఇది ఈ ఒక్కటే ఫస్ట్. అర్థమవుతుందా? ఇదే మీకు అసైన్మెంట్ ఈ రోజు. ఇంకా ఈ యూనిట్ మొత్తం ఇదే అసైన్మెంట్ ప్రస్తుతానికి. DL2లో ఇంకేమి ఇవ్వను. ఇప్పుడు ఈ ప్రైమల్ అంటే ఏంటి, మనకి LPP మామూలు ప్రాబ్లం ఇది. సో ఇది ఒక ప్రాబ్లం. దీని నుంచి మనం ఏం చేసాం, ఇంకో ప్రాబ్లం క్రియేట్ చేసాం. దీని నుంచి అక్కడ క్రియేట్ చేయడానికి మీకు 4 మార్క్స్ ఈజీగా ఇస్తాడు. ఇంకా పెద్దదైతే హాఫ్ మార్కులు ఇచ్చేస్తారు, 7 మార్క్స్ ఇచ్చేస్తారు. ఏది, ఎక్కడి నుంచి ఇక్కడ క్రియేట్ చేయడం కోసమే మీకు హాఫ్ మార్కులు పడిపోతాయి. మీకు మినిమం 30% మార్కులు పడతాయి అనమాట. GLT అయితే కనుక. మామూలు ప్రాబ్లం అనుకోండి, డైరెక్ట్గా ఎక్కడి నుంచి చేసుకెళ్తారు. మీరు దీన్ని సింప్లెక్స్ మెథడ్లో చేయండి. మీకు ఆర్టిఫిషియల్ వేరియబుల్ వస్తుందా రాదా అనేది మీరు చూసుకోండి, నేను చెప్పను ఇంకేనే. సో ఇక్కడ ఓకే, ఇక్కడ మీకు ఒక ఆన్సర్ వస్తుంది మీకు. తర్వాత దీన్ని DL2గా మార్చేప్పుడు మనం DL2లో మార్చినప్పుడు ఇక్కడ ఏమైంది, ఇక్కడ ఏమొస్తాయి, ఇక్కడ చెప్పండి. గ్రేటర్ దాన్ ఇది, ఇక్కడ ఏమొస్తాయి ఇప్పుడు చెప్పాలి ఫాస్ట్గా. -S1 అంతేనా? -S1 + A1. -S1 వచ్చిందంటే +A1 రావాల్సిందే. అంటే అది ఏ మెథడ్ అవుతుంది? అది బిగ్ గేమ్ మెథడ్ ఒకటేనా, ఇంకేమైనా ఉన్నాయా? 2 phase మెథడ్ కూడా ఉంది. బిగ్ గేమ్ మెథడ్ అవ్వచ్చు, 2 phase మెథడ్ అవ్వచ్చు, ఎలాగైనా చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, బిగ్ గేమ్ లో చేస్తారు, 2 phase లో చేస్తే ఈజీగా అయిపోతుంది. నాకు తెలిసి నేను ఆల్రెడీ చేశాను. ఇప్పుడు ఈ ప్రాబ్లం చేశాను, మార్నింగ్ అంతా ఈ ప్రాబ్లం చేశాను. నేను 2 phase లో చేశాను. మీరు 2 phase లో చేసినా పర్లేదు, బిగ్ గేమ్ లో చేసినా పర్లేదు. నాకైతే దీనికి 66 వచ్చింది. దీనికి ఇది ఆల్రెడీ చేసాము అనుకున్నాను నేను. దీనికి కూడా 66 రావాలి. సో రెండిట్లకి ఆన్సర్ ఒకటే రావాలి మనకి ఎక్కడికి వెళ్ళినా. సో ఇది ప్రైమల్లో దీన్ని ఎలాగే చేయండి, సింప్లెక్స్ లో, గ్రాఫికల్ లో ఆర్ either సింప్లెక్స్ లో మీరు చేయండి. దీనికి ఆన్సర్ ఎంత వస్తుందో చూడండి. దీనికి 66 రావాలి. నేను చేసే మేము అనుకుని చేయలేదు. ఇదైతే మాత్రం నేను మార్నింగ్ చేశాను, 66 వచ్చింది, ఆన్సర్ కరెక్ట్గానే వచ్చింది దీనికి. సో అంటే మీకు ఎందుకు చెప్తున్నా ఇంత పర్టికులర్గా అంటే,
మీరు యూట్యూబ్లో చూడండి. సో ఇప్పుడు నాకు టెక్స్ట్ బుక్ సోర్స్ లేదు, ఈ క్వశ్చన్లు అన్నీ యూట్యూబ్లో క్వశ్చన్లే మీకు నేను చెప్పి. బట్ చూసి ఇది కొంచెం పెర్ఫెక్ట్గా మంచిగా చూడాలి. కొంతమంది ఏం చెప్తున్నారంటే క్వశ్చన్ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు కన్స్ట్రక్ట్ చేసుకున్నారు. సింపుల్గా చెప్పాలంటే ఏం చేస్తారు, దీని ఇక్కడ గ్రేటర్ దాన్ పెడతారు. ఓకే, దీని మైనస్ పెడుతున్నారు, ఇక్కడ మైనస్ పెడుతున్నారు. ఇప్పుడు ఏం చేస్తాం మనం చెప్పండి, మనం అది గ్రేటర్ దాన్ పెట్టి ఎన్ని మైనస్లు పెడితే మనం ఏం చేస్తాం ఇప్పుడు డిఫాల్ట్గా? సమ్ చేసాం సార్ సింప్లెక్స్ మెథడ్ లో. ఎంత వచ్చింది? 66 వచ్చింది. మరే చేయలేదన్నా, నాకు చేసినట్టు గుర్తుండే నేను మరి అదే సమ్ తీసుకున్నాను నేను. నువ్వు మరి అలా చెప్తాలేగా, మరి ఇప్పుడు నేను చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను, ఇప్పుడు ఈ సమ్ చెయ్యాలా అని. ఓకే, చేసాం కదా. చేసాం. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ డ్యూయల్టీలో చేయండి. డ్యూయల్టీ అంటే ఏంటి, ఆల్రెడీ కన్వర్ట్ చేసాం డ్యూయల్టీకి ఇలాగా. ఓకే, ప్రైమల్ నుంచి డ్యూయల్టీ కన్వర్ట్ చేసాం. సో ఇప్పుడు డ్యూయల్టీలో చేయండి ఈ ప్రాబ్లం. అప్పుడు కూడా 66 రావాలి. నాకు వచ్చింది ఆల్రెడీ 100% పక్కా మీరు చేత వస్తుంది. రాదు అంటే మాత్రం నువ్వు తప్పు చేసినట్టే. ఎందుకు ఇక్కడ సింప్లెక్స్లో వెళ్ళిపోయింది ఆల్రెడీ S1 S2 ప్లస్లో. బట్ ఇక్కడ గ్రేటర్ దాన్ సైన్ వచ్చింది అంటే -S1 -S2 +A1 +A2. మీరు 2 పేజీలో చేస్తే ఏం పట్టాలి? 2 పేజీలో చేస్తే ఏం చేయాలి? ఇక్కడ బిగ్ గేమ్లో చేస్తే ఏం చేయాలి? కండిషన్ ఏంటి? -M పెడతారా +M పెడతారా? బిగ్ గేమ్లో అయితే ఆబ్జెక్టివ్ ఫంక్షన్ చెప్పాలి. మీకు ఆల్రెడీ చెప్పాను కండిషన్. మనం మినిమైజేషన్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఉన్నప్పుడు -M +M +M సార్. +M. అదే 2 పేజీలో అయితే 2 పేజీలు ఎంఎల్ ఉండవు కదా, కోఎఫిషియంట్ ఎంఎల్ ఉండవు. అదే 1 +1 -1 ఆబ్జెక్టివ్ ఫంక్షన్ లో మినిమం అయితే +1 సార్. వెరీ గుడ్. మినిమం అయితే +1, మాక్సిమం అయితే దానికి ఆపోజిట్ ఉండాలని చెప్పాను -1 అని దానికి రాశాను కూడా. సో మీరు 2 పేజీలో చేస్తే ఆబ్జెక్టివ్ ఫంక్షన్ లో ఏమొస్తుంది? ఇక్కడ మీకు ఆబ్జెక్టివ్ ఫంక్షన్ లో మీరు ప్లస్ చేసుకున్నా మైనస్ చేసుకున్నా పర్లేదు. దేనికి? స్లాక్ వేరియబుల్ ఎలాగో 0 కాబట్టి మీరు అలాగనే చేసుకోవచ్చు, మీరు ప్రాబ్లం లేదు. ప్లస్ చేసినా మైనస్ చేసినా పర్లేదు. ఓకే, బట్ ఇక్కడ ఏంటిది మినిమైజేషన్ ఫంక్షన్ కాబట్టి +A1 ఆబ్జెక్టివ్ ఫంక్షన్ గురించి చెప్తున్నాను, +A2 ఏది 2 పేజ్ అయితే. ఓకే, మీరు బిగ్ గేమ్లో చేస్తాం సార్ అంటే ఎదరం పెట్టుకోవటం. బిగ్ గేమ్ అయితే ప్రొసీజర్ ఎక్కువ అవుద్ది, అదే 2 పేజ్ అయితే తొందరగా అయిపోతుంది. మీ ఇష్టం. నేను 2 పేజీలో చేశాను నేనైతే. ఓకే, మీరు అలా చేసుకున్నా పర్లేదు. ఈ బిగ్ గేమ్లో ట్రై చేసినా సరే అదే ఆన్సర్ రావాలన్నమాట, 66 రావాలి. ఎవరో ఒకరు ట్రై చేసుకుని కావాలంటే. సో ఇక్కడ ఏం చేస్తారు అప్పుడు మీరు? ఇక్కడ కూడా సేమ్ ఇవే వస్తాయి అనమాట. సో ఇక్కడ మీకు ఆర్టిఫిషియల్ వేరియబుల్ అనేది ఎప్పుడు గ్రేటర్ దాన్ వచ్చినా సరే ప్లస్లోనే ఉంటుంది. ఇక్కడ ఆర్టిఫిషియల్ వేరియబుల్ కోఎఫిషియంట్ 1. మీరు బిగ్ గేమ్లో చేసినా సరే ఇక్కడ ఆర్టిఫిషియల్ వేరియబుల్ కోఎఫిషియంట్ ఏంటి? మీకు ఆల్రెడీ చెప్పిన ఆర్టిఫిషియల్ వేరియబుల్ కోఎఫిషియంట్ ఏంటి ఇక్కడ చెప్పండి. మీరు బిగ్ గేమ్లో చేస్తే కోఎఫిషియంట్ చెప్పండి. కోఎఫిషియంట్ ఏముండాలి అక్కడ? M సార్. M. అదే చెప్తున్నాను మీకు. ఇక్కడ కోఎఫిషియంట్ ఏమి చేంజ్ అవ్వదు, ఇక్కడ 1. స్లాక్ వేరియబుల్కి ఎంత ఇస్తున్నారు ఇక్కడ కోఎఫిషియంట్? స్లాక్ వేరియబుల్కి ఎంత ఇస్తారు ఇక్కడ కోఎఫిషియంట్? కన్స్టెంట్ లో 0 సార్. స్లాక్ వేరియబుల్ ఇస్తారా? ఇక్కడ స్లాక్ వేరియబుల్ ఉందమ్మా S1 1 సార్. A1 -1 ఇక్కడ -1 ఇస్తాం కోఎఫిషియంట్. ఇక్కడ S2కి -1 ఇస్తాం. బట్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ లో మాత్రం కామన్ 0. ఎందుకు? ఇదే ఇంపాక్ట్ అవ్వదు, దీనివల్ల దీనికి ఏమీ ఉపయోగం లేదు, ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఉండదు. సో ఇక్కడ -1, అదే ఇక్కడైతే +1. బట్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ లో మాత్రం 0నే. ఎస్ ఎప్పుడు మనకి అర్థమవుతుందా? అలాగే ఆర్టిఫిషియల్ వేరియబుల్కి ఎప్పుడైనా సరే +1 కోఎఫిషియంట్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, బిగ్ గేమ్లో చేసినా 1, 2 పేజీలో చేసినా సరే 1 కోఎఫిషియంట్ అనేది ఎక్కడ? కన్స్ట్రెయింట్ లో. బట్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ లో మాత్రం బిగ్ గేమ్ చేసినప్పుడు M అనేది రాసుకోవాలి ఇక్కడ కోఎఫిషియంట్. అది -M +M అనేది అది మినిమైజేషన్ మ్యాక్సిమైజేషన్ అనేది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది తప్ప రిమైనింగ్ ఇక్కడ M అనేది కంపల్సరీగా యూజ్ చేయాలి ఇక్కడ.
ఎప్పుడు ఆబ్జెక్టివ్ ఫంక్షన్ లో. బట్ కన్స్టెంట్ లో మాత్రం 1 కోఎఫిషియంట్ గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. కోఎఫిషియంట్ లో ఎప్పుడు 1 వస్తాయి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ ఏం రాస్తావు, ఇక్కడ A2 0 అవుతుంది, S2 0 అవుతుంది, ఇక్కడ S1 0 అవుతుంది, A1 0 అవుతుంది. అంటే మనం రాసుకున్నప్పుడు ఇలా రాసుకున్నప్పుడు ఓకే, అర్థమవుతుందా అర్థం కావట్లేదా? ఆబ్జెక్టివ్ ఫంక్షన్ లో బిగ్ ఎమ్ అప్పుడు M, బట్ కోఎఫిషియంట్ 2 ఫేజ్ అయినా సరే బిగ్ ఎమ్ అయినా సరే ఆర్టిఫిషియల్ వేరియబుల్ కి 1 +1. అది కూడా చెప్తున్నాను. ఇక గ్రేటర్ దాన్ వచ్చిందంటే స్లాక్ వేరియబుల్ మైనస్ అవుతుంది తప్ప ఆర్టిఫిషియల్ వేరియబుల్ అనేది కన్స్టెంట్ లో ప్లస్. ఇప్పుడు ఇక్కడ మాక్సిమం ఇచ్చాడు అనుకోండి, ఇక్కడ మాక్సిమం వచ్చింది. ఇక్కడ ఏం రాస్తారు, ఇక్కడ బిగ్ ఎమ్ అయితే -M, అదే 2 ఫేజ్ అయితే -1. బట్ ఇక్కడ మాత్రం పాజిటివ్ కోఎఫిషియంట్, ఇక్కడ మాత్రం ఎప్పుడు పాజిటివ్ కోఎఫిషియంట్. ఎందుకు పాజిటివ్ కోఎఫిషియంట్? ఈ ఆర్టిఫిషియల్ అనే వేరియబుల్ అనేది ఈ -S కోసం తీసుకున్న వేరియబుల్ ఇది. అర్థమవుతుందా? ఇక్కడ -S వచ్చింది కాబట్టి దానికోసమైనా ఆర్టిఫిషియల్ వేరియబుల్ తీసుకున్నాం. చెప్పాలా మళ్ళీ కాన్సెప్ట్ అది ఒకసారి మళ్ళీ మర్చిపోయారు, గుర్తుందా? ఇక్కడ ఇన్ కేస్ y2 కూడా 0 అయితే ఇదేమవుతుంది, S ఏమవుతుంది చూడండి. y1 0, y2 కూడా 0 అయితే ఏమవుతుంది, S1 -10 అయిపోద్ది. అవునా కదా? -10 అయిపోతుంది మనకి S1 అనేది. సో అందుకు మైనస్ వాల్యూ అయిపోతుంది కాబట్టి కండిషన్ ఏంటి, మళ్ళీ మనకి y1 y2 > 0. బట్ S1 అనేది మైనస్ కనుక ఉంటే ఇది -10 అయిపోవచ్చు. అందుకని చెప్పేసి ఏం చేసాం మనం, +A1 అని రాసుకున్నాం. మనం ఆర్టిఫిషియల్ వేరియబుల్ అనేది యాడ్ చేసుకున్నాం మనం అక్కడ ఆ పాయింట్ ఆఫ్ వ్యూ. సో అందుకని చెప్పేసి ఇక్కడ నీకు మినిమైజ్ అయినా సరే మ్యాక్సిమైజ్ అయినా సరే ఏ కోఎఫిషియంట్ ఎప్పుడు మనకి పాజిటివ్, అది కూడా పాజిటివ్ 1. అది కూడా చెప్తున్నా, అది కూడా పాజిటివ్ 1. బట్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ లో మాత్రం మినిమైజ్ అయితే ప్లస్ అవుతుంది, మ్యాక్సిమైజ్ అయితే మైనస్ అవుతుంది సైన్. సో బిగ్ ఎమ్ అయితే M వస్తుంది, 2 ఫేజ్ అయితే 1 వస్తుంది, అంతే తేడా. ఓకే, మీరు ఏం చేస్తారంటే సింప్లెక్స్ ఆల్రెడీ చేశారు కాబట్టి దీన్ని డ్యూయాలిటీలో చేయండి. ఇప్పుడు డ్యూయాలిటీలో చేసినప్పుడు ఇది ఏమవుతుంది, బిగ్ ఎమ్ కానీ 2 ఫేజ్ కానీ వెళ్తుంది, సేమ్ ఆన్సర్ వస్తుంది. ఓకే, సో ఈ ప్రాబ్లం తోటి సరిపోయింది మనకి. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళాలనుకున్నాను. చూడండి ఇక్కడ థియరీ చూడండి, ఇక్కడ ప్రైమరీకి డ్యూయల్కి డిఫరెన్స్. ఈ ప్రాబ్లం చూడండి, ఏమొచ్చింది, అక్కడ మ్యాక్సిమైజ్ ఇచ్చాడు, డ్యూయల్ ఏమైపోయింది అది చూడండి క్లియర్గా. మీరు కాలితే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ప్రైమర్లో మ్యాక్సిమైజ్ ఇచ్చాడు, మన డ్యూయల్కి వచ్చేసరికి ఏమైంది, మినిమం అయిపోయింది. ప్రైమల్ ఫంక్షన్లో ఉన్న వేరియబుల్స్ అంటే ఇవి ఇదొక వేరియబుల్. ఇప్పుడు ఈ 2 వేరియబుల్స్ కలిపి ఏమైంది మనకి, ఇక్కడ ఒక కన్స్టెంట్ కింద కన్వర్ట్ అయిపోయింది. చూడండి ఇక్కడ ఆ 2 వేరియబుల్స్ ఒక కన్స్టెంట్ మనకి ఇక్కడ, అదే రాశాను. ఓకే, కన్స్టెంట్స్ ఏంటి, ఇక్కడ ఉన్న కన్స్టెంట్స్ ఏంటి, అవి వేరియబుల్స్ కింద అయిపోయినాయి. చూడండి ఇక్కడ ఈచ్ వన్ ఒక్కొక్కటి ఒక వేరియబుల్ అనమాట, మళ్ళీ అంటే రివర్స్. ఓకే, మనకు ప్రైమల్లో ఉన్న రైట్ హ్యాండ్ సైడ్ ఫంక్షన్ ఏమైంది, ప్రైమల్లో రైట్ హ్యాండ్ సైడ్ ఫంక్షన్ ఏంటి 21 24. డ్యూయల్కి వచ్చేసరికి ఏమైంది, అది ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అయింది. అది చూడండి చాలా క్లియర్గా ఇన్ డీటెయిల్గా ఉంది. సో అక్కడ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఏమైంది, ప్రైమల్లో ఉన్న ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఏమైంది, డ్యూయల్లో మీకు రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూస్ కింద కన్వర్ట్ అయిపోయింది అక్కడ ఉన్న ఆబ్జెక్టివ్ ఫంక్షన్. అంటే సింపుల్గా చెప్పాలంటే ఏమైంది, అది ఏ అనేది ఏ ట్రాన్స్పోజ్ అయ్యింది. అమ్మా యాక్సెప్ట్ చేస్తారో చేయరు అన్నీ, అక్కడ ఉన్నదే రాశాను ఇక్కడ. క్లియరా? ఓకే, మీరు ఆ ప్రాబ్లం చేయండి. అసైన్మెంట్లో మీకు ఇచ్చిన ప్రాబ్లం అదే ఇప్పుడు ఈ రోజుకి. ఇప్పుడు ఇందాక 3 కన్స్టెంట్స్ ఉంటాయి ఏంటి. ఓకే, ఫాస్ట్గా చెప్తాను చూడండి. ఇది మీకు ఈ ప్రాబ్లం ఎట్టి పరిస్థితుల్లో కూడా నాకు తెలిసినంత వరకు 95% కూడా ఎలాంటి ప్రాబ్లం ఇస్తే ప్రీవియస్ ప్రాబ్లం లాంటిది ఇవ్వాలి. ఇలాంటిది ఏంటంటే ప్రైమల్ని డ్యూయల్కి తీసుకెళ్ళడం కోసమే మీకు పోగొని పడుతుంది, ఈజీగా పోగొని పడుతుంది. ప్రైమల్ని డ్యూయల్కి తీసుకెళ్ళడం కోసమే. ఈ రోజైతే అవదు మనకి, మళ్ళీ ఎప్పుడు క్లాస్ ఉంది, ఎల్లుండి ఉంది కాబట్టి ఎల్లుండి కూడా చెప్పుకుందాం. ఇది ఒకసారి చూడండి, సింపుల్గా మీకు కొంచెం
ఇంకా 5 minutes ఉంది, కొన్ని చెప్తాను చూడండి ట్రిక్స్. మినిమైజ్ ఫంక్షన్ ఇచ్చాడు, 3 వేరియబుల్స్ ఉన్నాయి. ఓకే, 3 వేరియబుల్స్ ఉన్నాయి, అన్ని బాగానే ఉన్నాయి. మినిమైజ్ ఫంక్షన్లో మనకి ఏం కావాలని చెప్పాను ఇందాక, చంద్రశేఖర్ చెప్పాలి నువ్వు. మినిమైజ్ ఫంక్షన్లో ఏం కావాలని చెప్పాను? ప్రైమల్ ఇది, ఇది ప్రైమల్ ఇది. మినిమైజ్లో ప్రైమల్ కండిషన్ ఏంటి చెప్పాలి ఎవరో ఒకరు. అంటే ఇక్కడ కన్స్టెంట్స్ ఎన్ని ఉన్నాయి కదా, 4 కన్స్టెంట్స్ ఇచ్చాడు, నువ్వు 3 ఇచ్చేయండి అన్నా, ఇక్కడ 4 ఇచ్చాడు. కండిషన్ ఏంటి? ప్రైమల్లో మినిమైజేషన్ ఫంక్షన్ ఉన్నప్పుడు కండిషన్ ఏంటి మనకి ఇందా చెప్పాను. కన్స్టెంట్స్ అన్ని ఎలా ఉండాలని చెప్పాను. అన్ని లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కన్స్టెంట్స్ ఉండాలి మనకి, అన్ని లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి. ఫస్ట్ కండిషన్ అది మనకి. మినిమైజేషన్ ఫంక్షన్ లో గ్రేటర్ దాన్ ఉండాలి. గ్రేటర్ దాన్ మినిమైజేషన్ ఫంక్షన్ లో ప్రైమల్ లో అన్ని గ్రేటర్ దానే ఉండాలి, రైట్ హ్యాండ్ సైడ్ కంటే. దీంతో కంపేర్ చేసుకుంటే ఈక్వేషన్ ఇప్పుడు పెద్దగా ఉండాలి. ఓకే, ఒకవేళ ఇక్కడ మ్యాక్సిమైజేషన్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఏమవ్వాలి? అప్పుడు లెస్ దాన్ అవ్వాలి. ఇందా మ్యాక్సిమైజేషన్ ఇచ్చాడు, అందుకు లెస్ దాన్ పెట్టుకున్నాం. ఇప్పుడు మినిమైజేషన్ ఇచ్చాడు, అన్ని గ్రేటర్ దాన్ లో ఉండాలి. బట్ ఉన్నాయా? ఇది ఒకటే ఉంది, నెక్స్ట్ ఇది ఒకటి ఉంది. ఓకే, ఇప్పుడు ఇది గ్రేటర్ దాన్ లో ఉండాలంటే ఏం చేయాలి? థర్డ్ కన్స్టెంట్ గ్రేటర్ దాన్ లో ఉండాలంటే -1 తోటి మల్టిప్లై చేయాలి. -1 తో మల్టిప్లై చేస్తే గ్రేటర్ దాన్ వస్తుంది, బాగానే ఉంది. ఓకే, ఇదేం చేయాలి? ఈక్వల్ ఉంది. ఇక్కడ ఈ ప్రాబ్లం చేస్తే మీకు అన్ని కవర్ అయిపోయినట్టే. మీకు ప్రీవియస్ ప్రాబ్లమ్స్ లో కూడా ఇలాంటిది చూడండి. ఇప్పుడే ఈక్వల్ టు ఉంది మనకు. డైరెక్ట్గా ఈక్వల్ ఉంటే ఏం చెప్పాం మనం? ఆర్టిఫిషియల్ వేరియబుల్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, డైరెక్ట్ గా బిగ్ ఎం కానీ 2 phase లో కానీ ఆర్టిఫిషియల్ వేరియబుల్ అనేది యాడ్ చేసుకోవచ్చు డైరెక్ట్ గా. బట్ డ్యూయల్ ప్రాబ్లంకి వచ్చేసరికి ప్రాబ్లం ఏంటంటే అన్ని లెస్ దాన్ లోనే ఉండాలి కండిషన్. అది డ్యూయల్ లోనే. మీకు బిగ్ ఎం లో కానీ 2 phase లో కానీ చేయమంటే ఎలా ఉన్నదో అలా చేసిన ప్రాబ్లం. అర్థమవుతుందా? ఎప్పుడు మార్చుకోవాలని చెప్పాను? ఎప్పుడు మార్చుకోవాలి? మనకు 2 phase కానీ సింప్లెక్స్ కానీ బిగ్ ఎం కానీ చేసుకోవాలి. బట్ ఎప్పుడు మార్చాలి? మీకు ఏదైనా కనుక మైనస్ కనుక ఇస్తే రైట్ హ్యాండ్ సైడ్, ఇన్ కేసు ఏదైనా మైనస్ ఇస్తేనే మార్చాలి మీరు, అదర్వైజ్ మీరు మార్చవసరం లేదు. రైట్ హ్యాండ్ సైడ్ అనేది పాజిటివ్ ఉంటే ఎలాగున్నది అలా ప్రాబ్లం చేసేయచ్చు. 2 phase కానీ బిగ్ ఎం కానీ సింప్లెక్స్ కానీ గ్రాఫికల్ కానీ ఏదైనా సరే, ఎక్సెప్ట్ డ్యూయాలిటీ మెథడ్ మాత్రం. ఒక్క డ్యూయాలిటీ మెథడ్ లోనే దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. మినిమైజేషన్ ఇచ్చాడంటే కంపల్సరీగా అన్ని కన్స్టెంట్స్ గ్రేటర్ దాన్ లో పెట్టుకోవాల్సిందే, అది రూల్. ఇప్పుడు దీన్ని గ్రేటర్ దాన్ లో పెట్టాలంటే మైనస్ తో చేయాలి. ఓకే, -1 తో చేస్తాం, అయిపోయింది. బట్ ఇక్కడ ఈక్వల్ ఉంది. ఈ ఈక్వల్ అనేది గ్రేటర్ దాన్ లోకి రావాలి అంటే ఏం చేయాలి? ఇది మెయిన్. ఇది బాగానండి. ఈక్వల్ అనేది గ్రేటర్ దాన్ లోకి రావాలంటే ఏం చేయాలంటే దీన్ని 2 రకాలుగా వేసుకోవాలి. ఎలాగా? ఒక ఈక్వేషన్ లెస్ దాన్ లో వేసుకోవాలి. ఓకే, ఇంకో ఈక్వేషన్ గ్రేటర్ దాన్ లో వేసుకోవాలి. అంటే 2 types ఆఫ్ ఈక్వేషన్ చేసుకోవాలన్నమాట మనం. ఒకటి గ్రేటర్ దాన్ లో వేయాలి, ఒకటి లెస్ దాన్ లో వేయాలి. అప్పుడే మనం న్యాయం చేసినట్టు లెక్క. ఓకే, అర్థమైంది? అర్థం కాలేదా? ఈక్వల్ కనుక ఇస్తే 2 ఈక్వాలిటీస్ వేసుకోవాలన్నమాట. ఆ ఈక్వాలిటీస్ దగ్గర ఏం వేయాలి? అదే ఈ ఈక్వేషన్ ప్లేస్ లో ఈ ఈక్వేషన్ రాసుకుంటాం. ఈ ఈక్వేషన్ అనేది ఇక్కడ రాస్తాం, ఇక్కడ రాస్తాం, సేమ్ ఇక్కడ రాస్తాం. బట్ మధ్యలో ఈక్వల్ ప్లేస్ లో రెండింటికి ఇది ఉండాలి. ఓకే, బాగానే ఉంది. మనకు కావాల్సింది ఏంటి? గ్రేటర్ దానా లెస్ దానా? మినిమైజేషన్ ఫంక్షన్ లెస్ దాన్, గ్రేటర్ దాన్ కాబట్టి ఇది ఓకే. మరి ఇక్కడ లెస్ దాన్ ఉంది కదా, దీని పరిస్థితి ఏంటి? అగైన్ వి మల్టిప్లై విత్ -1. ఓకే, అప్పుడు ఏమవుతుంది? గ్రేటర్ దాన్ అవుతుంది. ఎన్ని కన్స్టెంట్లు వస్తాయి అప్పుడు చూడండి మీరు. కన్స్టెంట్స్ ఎన్ని వస్తాయి మొత్తం? వాడు 4 ఇచ్చాడు, మనకి ఎన్ని వస్తాయి అప్పుడు? 5 వస్తాయి. 5 వస్తాయి మనకి. ఓకే, చూడండి ఒకసారి. 5 వస్తాయి. ఇంకా వాడు 5 వేయలేదు, ఇక్కడ చూపిస్తాను. మ్యాక్సిమైజ్ లో చూపిస్తాను. మ్యాక్సిమైజ్ చేసినప్పుడు కదా అది. సో చూడండి, ముందు మామూలుగా అంటే రిమైనింగ్ ఇంకా చాలా మార్చాలి చెప్తాను. ముందు చూడండి ఒకసారి. ఈ ప్లస్ లో మైనస్ లో మర్చిపోయి ఓన్లీ సైన్సే చూడండి ముందు.
ఆ ప్లస్ల మైనస్లు ఏంటనేది చెప్తాను మీకు తర్వాత. సో ఇదిగోండి ఒక ఈక్వేషన్ ఇది. ఓకే, ఇప్పుడు మ్యాక్సిమైజ్లో మార్చేసుకున్నాడు కంప్లీట్గా. మ్యాక్సిమైజ్లో మార్చుకోవడం వల్ల మనకు లెస్ దాన్ అయింది. సో మనకి ఈ ఈక్వేషన్ 2 సార్లు ఉండాలి మనకు, అంతేనా? సింపుల్ కంక్లూజన్ అంటే ఆ ఈక్వేషన్ 2 టైమ్స్ ఉండాలి మనకి. 12 ఆ ఈక్వేషన్ 2 టైమ్స్ ఉంది, రిమైనింగ్ అన్ని సింగిల్గా ఉన్నాయి. బట్ బిఫోర్ దట్ ఇది చెప్తాను. ఇది చెప్పిన తర్వాత అక్కడ కన్వర్ట్ చేసి చెప్తాను. ఇక్కడ చూడండి, మీకు చాలా మారినాయి. ఇక్కడ ఈ రోజు సరిపోతలే, రేపనే చెప్తాను, కంగారు పడవసరం లేదు. ఇక్కడ చూడండి, మీరు ఇది అబ్జర్వ్ చేయండి. x1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, x2 అన్రిస్ట్రిక్టెడ్, x3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అన్నాడు. అటెండెన్స్ పెట్టండి ఒకసారి, అందరూ అటెండెన్స్ పెట్టండి, టైం అయిపోతుంది. అటెండెన్స్ పెట్టండి ఫాస్ట్గా. ఈ ప్రాబ్లం మళ్ళీ డిస్కస్ చేస్తాను కంప్లీట్ గాను. మీకు రోజు మాత్రం మీరు డ్యూయల్ టూలో చేయండి, సేమ్ ఆన్సర్ రావాలి. డ్యూయల్ టూలో చేయండి. ఈ రోజు చెప్పింది అసైన్మెంట్లో చేయండి. అసైన్మెంట్లో చేస్తే సేమ్ 66 వస్తుంది. ఇది రేపు డిస్కస్ చేద్దాం, మళ్ళీ మొదలుగానే డిస్కస్ చేద్దాం, ఏం కన్ఫ్యూజ్ అవసరం లేదు. ఇక్కడ మీకు చిన్న చిన్నవి చెప్తాను, ట్రిక్స్ చూడండి ఒకసారి. ఇక్కడ x1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అన్నాడు. చూడండి ఒకసారి, ప్రీవియస్గా మన క్వశ్చన్ చేయండి. x1, x2, x3 ఆల్ ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఇన్ ఎనీ ప్రాబ్లం, అవునా కదా? ఇప్పుడు వరకు మీరు చూసినవి. బట్ ఇక్కడ నుంచి మనకి ఏం స్టార్ట్ అయింది, కొత్తగా స్టార్ట్ అయింది. చూడండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇప్పుడు వరకు మనకు అంతా, ఒకవేళ లాగౌట్ అయిపోతే నెక్స్ట్ వేరే వాళ్ళకి లాగిన్ అయిపోండి అమ్మా. ఎందుకంటే 10 minutes బ్రేక్ ఉంటుంది కాబట్టి లాగిన్ అయిపోండి. నేను మళ్ళీ మీకు ఫ్రైడే చెప్తాను క్లాస్. ఒకవేళ లాగౌట్ కనుక అయిపోతే అంటే మళ్ళీ దీనికోసం ట్రై చేయకండి, ఏం ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు వరకు మనం చూసిన ఏంటి కండిషన్లు, అన్ని గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 చూసాం మనం. బట్ ఫస్ట్